అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 7. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. విశ్వాసులు భద్రపరచబడినట్లు అపోస్తులుడైన పౌలు పెద్దలకు గంభీరమైన హెచ్చరికలు చేసెను. అతడు ఈ విధంగా చెప్పెను: దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 నుండి 30 వచనము. సాతాను ఎంతో పని కలిగి ఉండును. దేవుని ప్రజలు అబద్ధ బోధకుల ద్వారా, అనగా వారిని తోడేళ్ళు అని సంబోధించను, మోసపరచబడెదరు. అందుచే పరిశుద్ధాత్మ వారిని విచారణకర్తలుగా ఉంచెను. అపోస్తులుడైన పౌలు ఎఫెసులో 3 సంవత్సరములు ఉండి వారికి బోధించుచు ఎంతో శ్రద్ధతో మరియు కన్నీళ్లతో ఈ పెద్దలు దేవుని చేత ఏర్పరచబడిన పనివారని బోధించెను. చివరి దినములలో జీవించుచున్న మనం దేవుని వాక్యము ద్వారా తెలుసుకొనవలసిందేమనగా, మునుపటి కంటే ఇప్పుడు శత్రువు ఎంతో చురుకుగా నుండి విశ్వాసులను తప్పు బోధలు, సిద్ధాంతముల ద్వారా, మోసగాండైన పనివారి ద్వారా హింసలు, బాధలు, పేదరికం మరియు అంతఃకలహము ద్వారా అనేక విధములుగా ఎదిరించును. కనుక దేవుని ప్రజలను సరి అయిన విధానములో బోధించడం ద్వారా కాపాడని ఎడల ఆయన మనకిచ్చిన బాధ్యతలో తప్పిపోయిన వారమగుదుము. పౌలు అపోస్తులుడు మాత్రమే కాక ప్రవక్త, సువార్తికుడు, కాపరి అయినప్పటికీ అతనికి అనేక మంది సేవకుల సహాయం కావలసి ఉండెను. ఈ దినముల యందు కొందరు బోధకులు తమకు అన్ని తలాంతులు ఉన్నవనియు తమంతట తామే సమస్తము ప్రతిఫలంగా దేవుని ప్రజలను భద్రపరచుటలో తప్పిపోయేదరు. వారు తమ హద్దుబాటులను గుర్తించి ఆయా తలాంతులు కలిగిన ఇతరులను ఆహ్వానించిన ఎడల సంఘము బలపరచబడి భద్రపరచబడగలదు. నీవు దేవుని ఆత్మీయ మందిర నిర్మాణం యొక్క నమూనాను అర్థం చేసుకోనని ఎడల ఆ పనిని ఆటంకపరచకుండా నీవు జాగ్రత్త పడుము. దేవుడు తన పరిచర్య నిమిత్తమై నిన్ను పిలువని ఎడల నీవు దేవుని కార్యముల యందు జోక్యం చేసుకొనకుండవలను. ఆయన పరలోక ప్రణాళికకు విరోధమైన ఏ పనినైనను ఆయన అంగీకరించడు. ప్రైజ్ ది లార్డ్.